నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఎప్స్టీన్ మొత్తం ప్రపంచ దేశాలని వణికిస్తున్న పేరు. తను లేకపోయినా ఇంకా దేశాలని శాసిస్తూనే ఉన్నాడు. అయితే ఈ ఎప్స్టీన్కి ఒక ఆశ ఏంటంటే తను చనిపోవద్దు, బ్రతికే ఉండాలి ఎప్పటికీ. అండ్ అట్లనే తనలాగానే తన వారసులు ఉండాలి, తను ఎలా ఆలోచిస్తున్నాడో అలానే ఉండాలి అని చెప్పేసి కూడా ఒక కోరిక ఉండేది అని చెప్పేసి మనకి సోషల్ మీడియాలో చాలా ఫైల్స్ వస్తూనే ఉన్నాయి తనకు సంబంధించి. సో దీని మీద మనకి ఇంకొంచెం వివరించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, రోజు రోజుకి ఈ ఎప్స్టీన్ కథలు వింటున్న దాంట్లో ఇప్పుడు ఏంటంటే తనకున్న కోరికలు, తనకి ఆ చిన్నపిల్లలతో ఎలా అయితే ఉందో వాళ్ళతోని ఏంటంటే తన వారసుల్ని కనాలి. సేమ్ తన మైండ్ సెట్లో ఎలా అయితే ఉందో అలాంటి మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు అయితేనే ప్రపంచం బాగుపడుతుంది అని చెప్పేసి తన నమ్మకం. తను ఏంటంటే ఒక దేవుళ్ళలాగా ఫీల్ అయిపోయేవాడు. ఇంకోటి ఏంటంటే తను చనిపోవద్దు, బతికే ఉండాలి, అమరుడు లాగా ఉండాలి అని చెప్పేసి కూడా తను చాలా మంది సైంటిస్టులతో కూడా తను భేటీ అయ్యాడని చెప్పేసి మనకి ఇప్పుడు వస్తున్న వాటిలో మనం చూస్తున్నాం. ఏంటంటారు ఈ విషయం? ఏంటంటే ఎప్స్టీన్లో ఇంకో కోణం ఇది ఎప్పుడు వస్తుంది అంటే నాట్ ఓన్లీ ఎప్స్టీన్, చాలా మందికి కూడా ఈవెన్ నిత్యానందే కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద రిచెస్ట్ పీపులే కావచ్చు, అపారమైన సంపద ఉంది, అపారమైన మేధోశక్తి ఉంది. అంటే ఏ రకంగా సంపాదించాలో అక్రమమో సక్రమమో తర్వాత నాకు అదంతా ఉంది, నాతోనే ఇది అంతమైపోకూడదు, లేదా నాకు ఒక వారసుడు కావాలి, నా వారసుడు కూడా ఇలాగే నా వ్యాపార ఈ సంస్థానం మొత్తాన్ని కంటిన్యూ చేయాలి. మరి ఎట్లా, ఏంటి పరిస్థితి? నాకంటూ ఎవరు లేరు, పోనీ నాతోనే ఇది అంతం అవ్వడానికి వీలు లేదు, నేను కనీసం ఇంకో 4 ఏళ్ళైనా ఎక్స్ట్రా బతకాలంటే ఏం చేయాలి? ప్రజెంట్ మారుతున్న టెక్నాలజీ ఏమైనా పొడుచుకోవాలా, ఇంకేమైనా వేయాలా, రక్తం మార్చి రక్తం ఎక్కించుకోవాలా, ఇంకేమైనా బాడీ పార్ట్స్ మార్చుకోవాలా, వాటుడు మరి ఇంత డబ్బు ఉంది, ఇంకేదైనా విదేశాలకు వెళ్తే నాకేమన్నా దొరుకుద్దా అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే బాగా డబ్బు ఉందంతా ఇప్పుడు ఓల్డ్ ఏజ్కి వచ్చాక ఇంకా మళ్ళీ రిటర్న్ యంగ్ అవ్వాలి అనే కోరికున్న వాళ్ళు. ఇది ఎప్స్టీన్కి కూడా ఉండింది. అయితే తను ఏం చేశాడంటే స్టార్టింగ్ తన దగ్గరకు వచ్చిన ఫస్ట్లో వ్యాపారము మొదలుపెట్టినప్పుడు తను అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, మోటివేట్ చేయగలిగిన అమ్మాయిలు. ఈ పిరమిడ్లో ఎప్స్టీన్ ద్వారా మోటివేట్ అయిన అమ్మాయిలు ఎప్స్టీన్ సొంతం. వాళ్ళు వెళ్ళి బయట వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళు ఉంటే ఆ అమ్మాయిలో ఎప్స్టీన్ సంబంధం లేదు. మెయిన్ అమ్మాయిలు 10 మందిని మోటివేట్ చేయగలిగే వాళ్ళు, వీళ్ళంతా ఎప్స్టీన్ కిందే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎప్స్టీనే ఇంకా కర్త కర్మ క్రియ. వీళ్ళకి కావాల్సింది ఏంటి? కేవలం పేదరికంలో పుట్టాలి కాబట్టి డబ్బు అన్న కోరిక, రోజుకో నగ మార్చాలి, రోజుకో డ్రెస్ వేసుకోవాలి, రోజుకి అలా తయారవ్వాలి, మంచి మంచి ఫోటోలు దిగాలి, బాగుండాలి, మంచి ఫుడ్ తినాలి, అంతకు మించి వేరే కోరికలు ఏం లేవు. మేబీ ఎవరికన్నా కన్నింగ్ కోరికలు ఉంటే వాళ్ళని చంపేశాడో ఏంటో మనకు తెలియదు, కానీ ప్రజెంట్ అయితే ఆ కోరికలేం లేవు. నిత్యానంద ఆశ్రమంలో ఉంటారు చూడు, ఆ టైపు. సో వీళ్ళు ఏంటంటే కొంతమంది ఒక 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, మనకు తెలియదు ఎంతమంది ఉన్నారు. వీళ్ళ చేత ఎప్స్టీన్ ఏం చేసావంటే, నువ్వు నా అలాగే ఆలోచిస్తున్నావు, నాకు బాగా దగ్గరగా ఉన్నావు, నేను చెప్పిందంతా నీకు అర్థమైంది, నువ్వు ఇంకా నాకు అమ్మాయిలను తెస్తున్నావు, దాంతో మన వ్యాపారం బాగా సాగుతూ ఉంది. సో నువ్వు నన్ను అలా అర్థం చేసుకున్నావు కాబట్టి నాకు ఇలాంటి మెంటాలిటీ ఉంది కాబట్టి నాకున్న ఈ అపారమైన మేధోశక్తి అంతా నేను నీతో ఒక కొడుకుని కంట, వాళ్ళకి రావాలి. సేమ్ ఇదంతా కూడా ఈ జీన్స్ అన్నీ కూడా వాళ్ళకి రావాలి, ట్రై చేద్దామని ఇదే ట్రయల్ చాలా మందితో చేశాడు. అమ్మాయిలు పుడితే వాళ్ళని పెంచి అదే రొంపిలో దింపాడు, వాడి కూతుర్లని కూడా చూడకుండా. అబ్బాయిలు పుడితే వాళ్ళని ఏంటంటే సపరేట్గా ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇచ్చి అవన్నీ చూశాడు. వీళ్ళందరినీ దేశంలో రకరకాల ప్లేసెస్కి పంపించాడు ఆ తల్లితో కలిసి. ఒక పర్టికులర్ అమౌంట్, అప్పటికి బాగున్నాయి డబ్బులు, సర్టన్ అమౌంట్ ఇచ్చేసి నువ్వు ఇతన్ని ఇలా పెంచాలి, నీకు ఇది వ్యాపార మార్గం, ఇది నేను పెడుతున్నాను, డబ్బులు ఇస్తే నువ్వు ఈరోజు ఖర్చు పెట్టి అయిపోతాయి, నీ పేరు మీద నేను ఈ కంపెనీ రన్ చేస్తున్నా, ఈ కంపెనీలో నువ్వు నీట్గా వ్యాపారం చేసి నువ్వు సంపాదించుకోవాలి, వాడికి తిండి పెట్టాలి, అండ్ ఈ మార్గాన్ని వదిలేసే. ఇంకా ఈ బాబు పెద్దోడు అవ్వాలి, పెద్దోడు అవి నాకు అప్పచెప్పు, మంచిగా చదివించు, వాడికి ఏ లోటుపాటు రాకుండా చూసుకో, కష్టపడు, నువ్వు కష్టపడు, వాడు కష్టపడు. అండ్ వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళని ఎలా మోటివేట్ చేసేవాడు, ఇన్ని రోజులు ఇదంతా చేశాం కదా, ఇదంతా చెడ్డ పనే, మనకంటూ ఒక మంచి లైఫ్ వద్దా చెప్పు, 10 మందికి చెప్పుకుంటామా, ఎందుకు ఇక్కడ దాక్కుంటున్నావు, నేను ఎలా అయినా పర్లేదు, నువ్వు అలా అవ్వకూడదు బంగారం అని చెప్పి ఈమెను మోటివేట్ చేసి, ఈమె అమ్మో ఎంత మంచోడో వీడు,
అయినా నువ్వు కూడా ఎందుకు మాతో పాటు వచ్చేసి కానీ నాకు ఇంత ఉంది కదా సామ్రాజ్యం, దీన్ని నడపాలి, నువ్వు మన కొడుకు బాగుండాలి, ఎంత కావాలో అంత నేను ఇస్తా, ఇదే మాట 100 మందికి చెప్పాడు. వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మరి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో తెలీదు. 2005 నుంచి 2010 మధ్యలో ఐలాండ్కి వెళ్ళిన తర్వాత అతనికి పుట్టిన బుద్ధిలో స్టార్టింగ్ ఒక 2-3 సంవత్సరాలు ఈ పని చేశాడని చెప్పేసి వార్తలు. అయితే అప్పుడు 2010 అయినా ఇప్పుడు ఒక 15 ఏళ్ళ పిల్లలు ఉంటారు, 14, 12, 15 ఏళ్ళ పిల్లలు ఉంటారు వాడికి ఎక్కడో చోట. మరి వాళ్ళు ఎలా పెరుగుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ బయటకు వచ్చారా లేదా మనకు తెలియదు. అండ్ ఈ వేరే బాధిత అమ్మాయిలు బయటకు వచ్చి మాత్రం వాళ్ళ గురించి విషయాలన్నీ చెప్పిన తర్వాత మనం ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం అంతే. ఇప్పుడు ఆ డాక్యుమెంటరీ పక్కన పెడితే, ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ కోణం పక్కన పెడితే ఇంకా బోల్డ్ కోణాలు ఉన్నాయి వీటి దాంట్లో. నాట్ ఓన్లీ ఇతనే కాదు, అక్రమంగా బాగా సంపాదించి ఏదైనా సపరేట్ దేశంగా ఉండాలి, నాకంటూ సపరేట్ కరెన్సీ ఉండాలి, నేనే ఒక రాజుని అవ్వాలి అనుకున్నోడికి ఏంటంటే నేను చావకూడదు, నేను ఎల్లకాలం బతకాలి. చాలా సినిమాల్లోనూ చూసాం కదమ్మా, వాడు మళ్ళీ ఆయుష్ పోసుకొని వీరమరణం పొందకుండానికి తను అనుకున్నది ఏంటంటే తన పెన్నీస్ని, తన బ్రెయిన్ని స్టోర్ చేయాలి అని చెప్పేసి తను అనుకున్నాడంట. అది ఎంత క్రూరంగా ఉంది అంటే నేను ఇంకా చెప్పలేకపోతున్నా. ఇది కూడా చెప్పాలంటే నాకు ఎలానో ఉంది, బట్ కంపల్సరీ మాట్లాడాలి కాబట్టి తన పెన్నీస్ని ఇంకా తన బ్రెయిన్ని స్టోర్ అంటే తన తలకాయని స్టోర్ చేయాలని చెప్పేసి తను అనుకున్నాడంట. ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ పుడతా, నేను ఖచ్చితంగా మళ్ళీ నేను బతికే ఉంటాను అని చెప్పేసి తను అనుకున్నాడంట. అవన్నీ ఫైల్లో ఉన్నాయి, ఇవి నేను చెప్పింది అసలు ఏంటి అసలు ఇదంతా ఓకే. అంటే వాడికి అనిపించింది వాడు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు నేనే రాజుని అనిపించినప్పుడు ఇవన్నీ అనిపించాయి. ఎప్పుడైతే బయట వ్యతిరేకత పెరుగుతుందో ఇజ్రాయెల్ వాళ్ళు ముందుకు వచ్చి వీడిని చేసేసి ఆ డేటా అంతా ఉపసంహరించుకోవాలి, మనం దాన్ని ఏదో చెయ్యాలని అనుకున్నారో ఇతని ఆట కట్ అయిపోయింది. కానీ ఇతని ఆట కట్ అయినా ఎప్స్టీన్ బ్రెయిన్స్ బ్రతికే ఉన్నాయి. అతని వారసులు ఎంతమందో మనకు తెలియదు కానీ బ్రతికే ఉన్నారు, ఓకేనా. పైగా వాడి సొంత కూతుర్లను, వాడి మైండ్తో పుట్టిన కూతుర్లను కూడా అదే రొంబిలో ఐలాండ్లో దించాడు కాబట్టి వాళ్ళకు కూడా ఏమైనా ఇలాంటి క్రూరమైన మెంటాలిటీ ఉంటే వాళ్ళు ఎలా తయారయ్యారో కూడా మనకు తెలియదు. ఓవరాల్గా చెప్పాలంటే అది ఇతని జీన్స్ కంటిన్యూ అవుతాయి ఒకవేళ. సో ఇట్లా ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మెల్లిగా స్లోగా వాళ్ళు కూడా బయటకు వస్తారు. డిఎన్ఏ లెన్సెప్ తీయడం వచ్చేస్తారు, అందరూ బయటకు వస్తారు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు ఈయననే ఇంత భయంకరంగా ఉన్నాడు, చాలా భయంకరంగా ఉన్నాడు. ఒక్కడే ఇంకా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కలిపి ఇంత చేసింది, ఇంకా వాళ్ళ పిల్లలు ఇంతమంది వారసులు ఉన్నారంటే ఏం చేస్తారు వాళ్ళు? పాపం దీంట్లో ప్రేసి అనకూడదు, ఆమె తప్పేం లేదు. ఆ పిల్లని కూడా ఫస్ట్ టైం స్కూల్లో పట్టిన అమ్మాయి పాపం. తర్వాత ఇంక ముగ్గురు. అండ్ అక్కడ క్రైమ్లో భాగం చూడు, ఆ అమ్మాయిలను అనుభవించిన వాళ్ళు ఎవరు? అదే స్కూల్లో వాళ్ళతోటి చదువుకునే పిల్లల పేరెంట్స్, డాడీలు. వాళ్ళని ఇతను చేసి మళ్ళీ వీళ్ళకి అప్పచెప్పాడు. సో అది మాట్లాడుకోవడానికి చాలా అసహ్యంగా ఉంది. వీడికి ఈ తెలివితేటలు ఎందుకు వచ్చాయి? అది ప్రపంచం మొత్తంలో ది బిగ్గెస్ట్ చైల్డ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ ఇది. సో ఇది బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఆలోచిస్తున్నారు దీని గురించి, ఇంకెంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఇంకెలా. అండ్ బిల్ గేట్ల పేరంట, ఇంకెవరెవరు, జార్జ్ బుష్ పేరు, బిల్ క్లింటన్, పాత అమెరికా ప్రెసిడెంట్లు కూడా ఇప్పుడని అనట్లా, ఇంకా చాలామంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మహామహులు ఉన్నారు దీంట్లో. ఆ ఫ్లైట్ ఎక్కారా అంతే, వాళ్ళకి ఏళ్ళు కథమే, వాళ్ళ ఆ డీటెయిల్స్ అన్నీ అందులో ఉన్నాయి. అంటే ఇక్కడ కొంతమంది దీని మీద ఏం వాదిస్తున్నారు అంటే అట్లాంటి ఆయనతో ఫోటోలు దిగినంత మాత్రాన ఆ క్రైమ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసిందనేది ఏం లేదు అని చెప్పేసి మాట్లాడుతుండొచ్చు. ఎందుకంటే వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ కూడా నాకు చాలామంది పరిచయం అని చెప్పుకోవడానికి అందరి చేత ఫోటోలు దిగే ఉత్సాహం చూపించే వాళ్ళు ఉంటారు, క్రైమ్ చేసేవాళ్ళు. అలా కూడా దిగి ఉండొచ్చు. అట్లా దిగినంత మాత్రం ప్రతి ఒక్కరికి అందులో క్రైమ్లో పార్ట్నర్షిప్ ఉందని మనం అనలేం. అంటే ఇప్పుడు అందరు వెళ్ళింది కూడా అక్కడికే కదా, వర్జిన్ ఐలాండ్కే వెళ్ళారో లేరో తెలియదు, మన ఫోటో దిగినంత మాత్రం ఫ్లైట్ లాక్స్ ఉన్నాయి కదా మనకి. అదే చెప్తున్నా, అట్లాంటివి ఉంటే ఆ ఫ్లైట్ ఎక్కి వర్జిన్ ఐలాండ్స్కే తీసుకెళ్లాల్సిన పని కూడా లేదుగా. ఇంకెక్కడికన్నా తీసుకెళ్ళి జస్ట్ ఫ్లైట్ ఎక్కుతున్నట్లుగా కూడా వాడు తీసుకోవచ్చు కదా సీడీల రూపంలో, అట్లా కూడా ఉండొచ్చు. వీడు తెలివైన క్రిమినల్ కాబట్టి ప్రతి దాంట్లో అందరి పార్టిసిపేషన్ ఉందని మనం అనలేం. కానీ ఇప్పుడు కొంతమంది పేర్లు వచ్చి వాళ్ళైతే ట్రంప్ వీడియో చూసుకున్నట్టయితే పిల్లలతో, అంతమంది పిల్లలతో ఉంది కూడా వచ్చేసింది కదా, మరి దాన్ని ఏమంటారు? అసహ్యంగా లేదు కదమ్మా, బాగా ఆలోచించు. అసహ్యంగా లేదు, పిల్లలతో ఏదో మాట్లాడుతున్నట్టుంది. మనకు కూడా మన్ కీ బాత్ అని లేకపోతే ఆగస్ట్ 15కో అక్కడో ఇక్కడో
చాలా మంది పిల్లలతో అంటే మాట్లాడి కళ్ళకి గంతలు కట్టి ఉన్నది 10-15 మంది పిల్లలు అలా ఆయన ముందు ఆడుతూ ఉంటే తను ఒక షాట్ లో ఉన్నాడు. అది కొంచెం డిస్టర్బింగ్ గా ఉంది. కదా ఏంటి అది అసలు? అదే అక్కడికే చెప్తున్నా. ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీలో ట్రంప్కి గాను షార్ట్ వేయొచ్చు, మిడ్డీ వేయొచ్చు, చీర కట్టొచ్చు, ఏమీ లేకుండా కూడా పెట్టొచ్చు. అట్లా కూడా అనుకోవచ్చు కదా, చెప్పలేము. అంటే బేసికలీ వాడు చెట్టోడే, ట్రంప్ మంచోడనో మోడీ మంచోడనో నేను వీళ్ళు మంచోడు వాళ్ళు మంచోడనో ఎవరిని అనట్లా. బేసిక్గా చెప్పాలంటే అతనికి అలవాట్లు ఉన్నాయి, తను సినిమాలలో నటించాడు, రియాలిటీ షోలు చేశాడు, వక్రంగా ఉన్నాయి, వేరే వాళ్ళు అనుభవించినవి అట్లాంటివి కూడా ఉన్నాయి అతని మీద. బట్ ఏదైనా సరే మనం ప్రత్యేకించి పర్టికులర్గా చూడకుండా అనలేము. ఎందుకంటే ఇప్పుడు ఇది రిలీజ్ చేసిందే వాడు కాబట్టి తను బయటికి పెట్టుకునే అంత ఇదేం ఉండదు కదా, అట్లా కూడా ఆలోచించుకోవచ్చు. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.